రగులుతున్న ఉస్మానియా, అన్నంలో పురుగులు, హాస్టల్లోకి దుండగులు, రోడ్డెక్కిన విద్యార్థినులు, పట్టించుకొని ఓయు పెద్దలు. విద్యార్థినుల ధర్నాలతో ఉస్మానియా యూనివర్సిటీ దద్దరిల్లుతుంది. ఓ పక్క పురుగులన్నంతో హాస్పిటల్కు పరుగులు, మరో పక్క అర్ధరాత్రులు లేడీస్ హాస్టల్కు వస్తున్న దుండగులు. గత కొన్ని రోజులుగా స్టూడెంట్స్ చేపడుతున్న ధర్నాలతో వర్సిటీ అట్టుడుకుతున్న అధికారులు, ప్రభుత్వం మాత్రం వీరి వైపు చూడడం లేదు. ప్రతిష్టాత్మక ఓయూపై ఇంత నిర్లక్ష్యం ఏంటన్న వాదనలు వినబడుతున్నాయి. లేడీస్ హాస్టల్లోని అధ్వాన పరిస్థితిపై కనీసం స్పందన లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన సంఘటనలు ఈ మధ్య తరచూ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భోజనం సరిగ్గా లేక ఇబ్బందులు పాలవుతున్నారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ వార్డెన్ తొలగించిన సరైన సౌకర్యాలు కల్పించాలని సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినీలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంత బాధాకరం అంటే, పాపం ఈ విద్యార్థినులు అసలే అంతంత మాత్రం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అంతంత మాత్రం ఉన్నది. ఓ డోర్లు ఉండయి, సరిగ్గా ఫుడ్ ఉండదు, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ లేదు. ఇంకా టీచింగ్ స్టాఫ్ 200 మంది టీచింగ్ స్టాఫ్ కావాలట, ఇంకా లేదు. ఇది ఇట్లా ఉండగానే కనీసం వీళ్ళకు రక్షణ ఉండదా? లేడీస్కి ఎవడో పోయి డోర్ కొడితే ఎట్లా, అది ఏంటిది అన్నట్టు, అది ఎవడో పోయి డోర్ కొట్టడం, వాళ్ళను వేధించడం, ఇది గత వారం రోజులుగా జరుగుతుంది. ఇక్కడికి ఇప్పుడు మేము పోవాలనుకున్నాం, కానీ ఏమున్నదంటే నెల రోజులకే పోయి వీళ్ళు ఎక్కువ చేస్తాను వీళ్ళు అనే మాట అంటారని ఆగుతున్నాం, జర్ర ఓపిక పడుతున్నాం. నిన్న భాను శంకర్ అని ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ అట నాకు ఫోన్ చేసి ఏమనుకుంటున్నాం, మరి ముయ్యాలా మిమ్మల్ని అంటాను. ఎందుకు అండి అని మేము నెల రోజులు కాలేదు మాట్లాడుతున్నా అంటే, మరి నెల రోజుల కాంచాలు మీరు తిండి తింటారా తింటలేరా? నెల రోజులు ప్రభుత్వం ఏర్పడి అయింది కాబట్టి, రైతు బంధు రాలేదు కాబట్టి, జీతాలు రాలేదు కాబట్టి, పెన్షన్లు రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాం, రానియే మాట్లాడుతున్నాం. నెల రోజులు అయింది. నెల రోజుల ఈ రేవంత్ రెడ్డికి శాలరీ తీసుకోలేదా ముఖ్యమంత్రిగా? దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగా శాలరీ తీసుకోలేదా? లేదా ప్రభుత్వ వాహనాలను వీళ్ళు ఇప్పుడు వాడుకుంటలేరా? నెల రోజుల్లో వాడుకుంటాను కదా, మరి వాడుకుంటాను కాబట్టి చెప్తున్నాం. తక్కువ ఫోన్ కట్ చేసిండు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయమన్నాడా లేకపోతే మీరే చేసిండ్లా అన్న, కథం ఫోన్ కట్ చేసిండు. ఇక అదేవిధంగా ఇలాంటి వాటికి అందుకే పోవట్లేదు, ఇప్పుడే తొందరపడి పోవద్దని. కనీసం మరి ఇందులో అయితే ఎస్సీ బీసీ ఎస్టీలే, సహజంగా ఎవరైనా పేద రెడ్డిలు ఉంటే పాపం వాళ్ళు కూడా పోతారు. మెజార్టీ స్టూడెంట్స్ మాత్రం ఈ అణగారిన వర్గాల బిడ్డలే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతారు. మరి ఇక ఈ అమ్మాయిలను ఎవడో దుండగుడు పోయి రోజు డోర్లు కొట్టి వాళ్ళను వేధిస్తే దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో ఈ ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్లేస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే, ఇక నీకు బిడ్డ లేదా, నీ బిడ్డ డోర్ కొడితే ఎట్లుండు అంటే, కవిత కంటగట్టాను, నీ కోడలు లేదా, నీ కోడలు డోర్ కొడితే ఎట్లుండు, ఇట్లా మాట్లాడు. కానీ ఇప్పుడు మేము అట్లా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించండి. హోంమంత్రి గారు లేరు. ఈ హోంమంత్రి గారు లేని రాష్ట్రానికి ఈ రక్షణ ఎట్లుంటుంది? ఇక మరి డీజీపీ గారు మీరైనా స్పందించి ఈ దుండగులు ఎవడు, ఈ ఉస్మానియాల చదువుతున్న అమ్మాయిలకు మీరు కలిగించే భరోసా ఏంటో దయచేసి దాన్ని చూడండి. ఓటుకు నోటు లాయర్కు సర్కారీ జీతం ఇవ్వవలసిందే కదా, మరి అది చాలా పెద్ద ఘనకార్యం కాబట్టి ఇవ్వవలసిందే. ఎందుకు ఇయ్యరు? వీళ్ళంతా ఆనిముత్యాలు, జాతి రత్నాలు వాళ్ళు. ఒక ఓటుకు నోటు కేసు 25 లక్షల బ్యాగు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు, మరి ఓటుకు నోటు కేసు లాయర్కి ఎట్లా జీతం ఇయ్యారండి మీరు? ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న, నేరస్తుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారినేమో ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తారు. మరి ఆ కేసు వాదించిన లాయర్ గారికి సర్కారు జీతం ఇవ్వడంలో తప్పేమున్నది చెప్పండి మీరు? వీళ్ళంతా మన జాతిరత్నాలు, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
వాళ్ళకి శాలరీలు ఇవ్వవలసిన బాధ్యత మనది. ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా కొత్తగా ఎవరైనా ఓట్లకు నోట్లు కొనవలసే మనుషులు ఉంటే రానున్న రోజుల్లో వాళ్ళను కూడా ముఖ్యమంత్రిని చేసి వాళ్ళను కూడా సన్మానించుకున్న బాధ్యత కూడా మన ప్రజలదే. ఇది మన దరిద్రం.